దేవుని సేవలో సమస్త ప్రజానీకానికి ప్రభువా, ఆదికాలము నుండి నీవు పుట్టించిన ఈ జనాంగము సమస్తమైనటువంటి సృష్టిలో ఎన్నో భయాలకు లోనై, సమస్యల్లోనూ దిగుల్లోనూ భయభ్రాంతులకు లోనై బ్రతుకుతుండగా మీరు తోడై ఉండి ముందుకు నడిపించిన తీరు ఎంతో గొప్పదయ్యా. ఇదిగో దేవా, ఈ దినాన ఎక్కడైతే ఏ సోదరుడు సోదరిమని ఎన్నెన్నో సమస్యలతో సతమతమై ముందుకు సాగలేక ఎన్నెన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ తమ జీవితాలను ముందుకు సాగించలేని స్థితిలో ఆందోళనతో, భయముతో, దిగులుతో అల్లాడుతుండగా అటువంటి వారికి మీ తోడ్పాటు అవసరమయ్యా. అటువంటి వారికి మీ యొక్క చెయ్యుత అవసరమయ్యా. మీ చెయ్యిని అందించండి. ఇదిగో దేవా, మేము నరులము, ఎంత మాత్రమును మేము సాటి లేని వాళ్ళము, ఎన్నో పాపములకు ఒడిపెట్టిన వాళ్ళము, ఎన్నో దురాలోచనలు చేసే వాళ్ళము, ఎన్ని పాపిష్ట జీవితాలతో బతుకుతూ ముందుకు సాగలేక మా జీవితాలను సాతానుకు అప్పగిస్తూ ముందుకు సాగలేని స్థితిలో భయభ్రాంతులమై బతుకుతుండగా దేవా, మాకు తోడుగా ఉండండి. ఈరోజు ఎక్కడైతే ఏ సోదరుడు సోదరిమని తమ పనులకు వెళ్తుండగా ఏ సాధారణ శోధన రాకుండా, ఎటువంటి సాధారణ ఇబ్బంది పెట్టకుండా పనులు సక్రమంగా పరిశుభ్రంగా శుభప్రదంగా జరిగేటట్లు వారిని ఆశీర్వదించండి. ఒక ఉద్యోగమే, ఒక చదివే, ఒక ఇంటర్వ్యూ, ఒక పరీక్ష చేసుకోబోయేటువంటి ప్రతి పనిలో కూడా మీరు తోడ్పాటు అందించండి. వారిని ముందు నడిపించండి. భయం లేకుండా సాగేటట్లు మీ తోడు అందించండి. భయపడకుడి, మీకు నేను తోడయ్యున్నానని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు అని మేము నమ్ముతున్నాము తండ్రి. మీరు మాకు తోడుగా ఉండండి. మేము చేసేటువంటి ప్రార్థనకు మీరు మాకు ఏకీభవించండి. ఎవరెవరైతే ఈ ప్రార్థనలు వింటున్నారో, ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరినీ దీవించండి తండ్రి. వారి యొక్క జీవితాలను వెలుగు నింపండి. వారి సహాయం చేయండి. మీ తోడు అవసరమయ్యా. అవును, అనాది కాలం నుంచి మీ తోడుతోనే ముందుకు నడిచిన జనాంగాన్ని చూశాము. ముందుకు నడిచినటువంటి ఎన్నో ప్రజల జీవితాల వెలుగులను చూశాము. ప్రభువా, ఈరోజు మేము కూడా మా జీవితాల్లో వెలుగు కావాలని కోరుకుంటుండగా మీరు మాకు తోడుండండి. మీ తోడ్పాటు ఇవ్వండి. మీ యొక్క దేవదూతలను మా చుట్టూ ఉంచి ఎలాంటి సాతాను శోధనకు రాకుండా అడ్డుగా ఉంచి ముందుకు నడిపిస్తున్నకు మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరిట వందనములు, వందనములు, వందనములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పనులను సఫలీకృతం చేయండి. ధన్యవాదములు ప్రభువా, ధన్యవాదములు.